హలో అండి. ఇవాళైతే నేను ఇంకొక స్వీట్ రెసిపీతోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఎంతో ఇష్టమైన ప్రసాదం చెప్పొచ్చు వినాయకునికి. చాలామంది మోదకాలు చేస్తూ ఉంటారు కదా, కానీ డిఫరెంట్ షేప్లలో, సైజులలో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేశానండి. ఇలా డిఫరెంట్గా చేసి మీ ఫ్యామిలీ మెంబర్ని సర్ప్రైజ్ ఇవ్వండి. ఇది చూడ్డానికైతే జిల్లేడుకాయ ఉంటుంది కదా, అలానే ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దీనికోసం వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ అయినా, టీ స్పూన్ అయినా సరే, మీరు నెయ్యి ఎంత తింటారో అంత అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అది కరిగిపోయిన తర్వాత దాంట్లోకి మనం కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి తురుముని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకొని ఇలా కొబ్బరి తురుముని అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 to 5 minutes వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే కొబ్బరి తీసుకుంటామో దాంట్లో హాఫ్ అయితే నేను తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఈక్వల్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. నాకు స్వీట్ అంతా ఎక్కువ ఏం అవసరం లేదనిపించింది. అందుకని చెప్పేసి మా పిల్లలు మరీ అంత స్వీట్ మైల్డ్గా తింటారండి. అందుకని చెప్పేసి నేనైతే హాఫ్ క్వాంటిటీ యాడ్ చేశాను. కొబ్బరిలో హాఫ్ క్వాంటిటీ బెల్లంని అయితే యాడ్ చేశాను. ఇలా బెల్లం కూడా కరిగిన తర్వాత మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు అది చల్లారుతూ ఉంటుంది. సో మనం ఇంకొక ప్రాసెస్ని చూద్దాం. దీంట్లో ఈ ప్యాన్ తీసుకున్నాను కదా, ఈ కడాయిలో అయితే నేను 1 కప్ అయితే వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం ఎందుకంటే మనం మోదకాలు చేస్తాం కదా, సో అప్పుడు మనకు చప్పగా కాకుండా ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్ తగులుతుంది. కాబట్టి కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లంతో పాటు చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యం పిండి కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా బియ్యం పిండి కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 minutes కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి దానిపైన మూత పెట్టేసి దీన్ని కూడా ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారుతూ ఉంటుంది. అప్పటి వరకు మనం కొబ్బరి ఉండలు చేసేద్దాము. మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి, బెల్లము, ఇది తీసుకొని మనం దీంతో ఇంకా మనం బాల్స్ లాగా చేసుకుందాము. ఆలోపు ఇది చల్లారుతూ ఉంటుంది కదా, సో ఇక్కడ కొబ్బరి ఉండలు అయితే చేసేసుకుందాము. మనకు కావాల్సిన సైజులో, షేప్లో చేసుకోవచ్చు. చిన్న కొబ్బరి ఉండలు అయితే చేసుకున్నానండి. ఇక్కడ కాలుతూ ఉంటుంది, కొంచెం చూసుకొని చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారేవాళ్ళండి. చల్లారిన తర్వాత అయితే ఇలా కొబ్బరి ఉండలు చేసుకోవాలి. ఇలా కొబ్బరి ఉండలు కూడా చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టాం కదా బియ్యం పిండిని, అది చల్లారుతూ ఉంటుంది కదా. చల్లారిన తర్వాత బియ్యం పిండిని కూడా తీసుకొచ్చి కొంచెం చేతికి వాటర్ని అయితే అప్లై చేసుకుంటా ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా అయితే సాఫ్ట్గా చేసుకోవాలండి. బాగా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకుంటేనే మనకు క్రాక్స్ లేకుండా వస్తుంది. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత మనము మోదకాలు చేసుకుంటున్నాం కాబట్టి చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉండాలంటే కనుక మంచిగా నీట్ చేసుకోవాలి. ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి. వాటర్ అప్లై చేసుకోవాలండి. వాటర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి మంచిగా నీడ్ అవుతుంది. ఇలా నీట్ చేసిన తర్వాత చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని మనం చిన్న చేయితోటి ఇలా చేసుకోవాలండి. చిన్న చపాతీలాగా, మరీ పల్చగా కాకుండా మరీ దొడ్డుగా కూడా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కొబ్బరి ఉండలు చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి ఉండలను అయితే దీని మధ్యలో పెట్టేసుకోవాలి. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే బాస్మతి రైస్ని అయితే ఒక 1/2 hour ముందు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం జిల్లేడుకాయలాగా చేస్తున్నాం కాబట్టి బియ్యం అయితే కంపల్సరీ అవసరం కదా. అందుకని చెప్పేసి ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేయాలి. వంపేసి ఇలా ఇంకొక బౌల్ ఎందుకులే అని చెప్పేసి దీంట్లోనే నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము కొబ్బరి ఉండలు బియ్య పిండిలో పెట్టాం కదా,
దాన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి. రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, బియ్యాన్ని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఈ బియ్యం మీద అయితే ఆ బాల్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకు ఆ బాల్ మీద రైస్ అనేది స్టిక్ అవుతుంది. చూసారు కదా, ఇలా చేసామనుకోండి రైస్ బాగా స్టిక్ అవుతుంది. ఇలా అన్నీ చేసేసుకోవాలి. మనము ఇంతకుముందు వాటర్ కూడా బాయిలింగ్ పెట్టుకున్నాం కదా, దానిపైన అయితే ఒక ఇలా చిల్లుల గిన్నె అయితే పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యిని మంచిగా గ్రీజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు జిల్లేడుకాయలు అంటే మోదకాలు ఇవి మనకు స్టిక్ అవ్వకుండా మంచిగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటి కూడా ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఉడికాయో. చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.